సో ఫస్ట్ మీరు ఎలా బ్రష్ చేసుకుంటున్నాము అనే దానికి వెళ్ళే లోపు మొదట మనం ఎలాంటి టూత్ బ్రష్ సెలెక్ట్ చేసుకుంటున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. సో ఎప్పుడైనా కూడా టూత్ బ్రష్ సెలెక్షన్లో కొద్దిగా ఇట్లా యాంగులేటెడ్ టూత్ బ్రష్ సెలెక్ట్ చేసుకోవడం అనేది మంచిది. ఎందుకంటే కొద్దిగా డీపర్ ఏరియాస్, కొద్దిగా సెన్సిటివ్ ఏరియాస్ కూడా ఇలాంటి యాంగులేటెడ్ హ్యాండిల్ ఉన్న టూత్ బ్రష్ వాడడం అనేది మంచిది. బ్రష్ హెడ్ అంటారు దీన్ని. ఈ హెడ్ కొద్దిగా పెద్దగా ఉండడం వల్ల కొద్దిగా జ్ఞానదంతం అలాంటి ఏరియాస్కి రీచ్ అవ్వకుండా ఆ ఏరియాస్ బ్రష్ చేయకుండా వదిలేస్తారు. సో ఇలాంటి కష్టంలో ఉన్న వాళ్ళు ఏం చేయొచ్చు అంటే కొద్దిగా పిల్లల బ్రష్లు వాడచ్చు. లాస్ట్ ఏరియాస్కి రీచ్ అవ్వడానికి కొద్దిగా పీడోడాంటిక్ బ్రషెస్ వాడి ఆ వెనకాల జ్ఞానదంతం అలాంటి సెన్సిటివ్ ఏరియాస్ కూడా క్లీన్గా ఉంచుకోవచ్చు. సో బ్రషింగ్ టెక్నిక్ ఏది వాడితే మంచిది అంటే, సో బ్రషింగ్ టెక్నిక్లో బెస్ట్ టెక్నిక్ ఏంటంటే ఎప్పుడైనా కూడా బ్రష్ అనేది మనం ఫర్ సపోజ్ పై బల్లు బ్రష్ చేస్తున్నట్టయితే బ్రష్ అనేది ఒక 45 డిగ్రీ యాంగులేషన్లో పెట్టి జెంటల్ స్వైపింగ్ మోషన్స్లో ఇలా క్లీన్ చేసుకోవడం అనేది ది బెస్ట్ టెక్నిక్. నెక్స్ట్ బెస్ట్ టెక్నిక్ ఏంటంటే సర్క్యులర్ టెక్నిక్. అంటే జెంటల్ సర్క్యులర్ మోషన్స్లో ఇలా క్లీన్ చేసుకోవడం కూడా కొద్దిగా మంచి టెక్నిక్. ఇంకొక టిప్ నేను ఇవ్వగలను ఏంటంటే, సో చాలా మంది ఏంటంటే అన్ని సర్ఫేసెస్ క్లీన్ చేస్తారు. మోస్ట్ నెగ్లెక్టెడ్ సర్ఫేస్ ఏంటి అంటే కింది భాగంలో ఉన్న శుభ్రంగా క్లీన్ చేసుకోవడం అనేది చేసుకుని పీరియాడిక్ చెకప్స్ చేసుకుని ఉంటే క్యావిటీస్ రాకుండా మీరు దూరంగా ఉండొచ్చు.